హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గూడెం. సో మనకి ఖమ్మం టు మైబాద్ రోడ్లో ఒక హౌస్ అనేది మనకి G+1 ఇల్లు అనేది సేల్కి వచ్చిందండి. సో ఈ హౌస్ వచ్చేసి మనకి మారేమ్మ తల్లి గుడికి వెళ్ళే రూట్లో ఉంటుంది కదా, బైపాస్కి దగ్గరలో మనకి డేర్ కాలేజ్ ఉంటుంది. డేర్ కాలేజ్కి ఆపోజిట్లోనే మనకి సూర్యనగర్, మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నప్పుడు ఇది ఆర్చ్ అండి, సూర్యనగర్ ఆర్చ్. సో ఆర్చ్ దగ్గర నుంచి మనకి కొంచెం లోపలికి పోతే జస్ట్ ఒక 350 మీటర్స్ డిస్టెన్స్ అనేది మన లోపలికి వెళ్తే హౌస్ అనేది ఉందండి. సో ఇలా మన మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి పోవాలి. ఇంకోటి ఏంటంటే మీకు ఫస్ట్ వీడియోలో చూపించింది ఏంటంటే ప్రజెంట్ 2 లైన్స్ ఉంది, అది మొత్తం కూడా 4 వే లైన్ అవుతుంది. అంటే ఆల్రెడీ మనకి ఫండ్స్ కూడా రిలీజ్ అయినాయి, ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఆగిపోయారు. సో ఇదంతా కూడా మనకి 4 లైన్ వస్తుంది. సో ఈ 4 లైన్కి మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకి హౌస్ ఉందండి. ఇళ్ళ మధ్యలో ఉంది, 350 మీటర్ డిస్టెన్స్ ఓన్లీ. ఇదే హౌస్ అండి, వెస్ట్ ఫేసింగ్ హౌస్, G+1 హౌస్ సేల్కి ఉంది. ఓకేనా. ఎగ్జాక్ట్లీ మనకి కొత్త బస్ స్టాండ్ నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి, అంత మించి అయితే ఉండదు. సో రైల్వే స్టేషన్కి వచ్చేసి జస్ట్ 6 to 7 కిలోమీటర్స్ మిడిల్లో ఉంటుంది. ఈ హౌస్ న్యూ హౌస్ అండి, మీరు తీసుకుంటే మీరే గృహప్రవేశం చేస్తారు. సో మనకి సైడ్కి కూడా మనకి 2.5 feet అనేది గల్లీ కూడా ఇచ్చారు. సో నడుచుకొని రావడానికి కూడా మనకి ఇబ్బంది ఏం లేకుండా. సో ఇది మొత్తం కూడా మనకి హాల్. బయట మీరు చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. సో మీకు వీడియోలో చూపించేది మొత్తం కూడా సీలింగ్ చేసి ఉన్నది ఏంటంటే ఫస్ట్ రూమ్ వచ్చేసి హాల్ అండి. మనం హాల్లో ఉపయోగించుకోవచ్చు. టీవీ కానీ సోఫా సెట్లు ఏమైనా రిలేటివ్స్ ఎవరైనా వస్తే బంధువులు చుట్టాలు హాల్లో కూర్చోబెట్టడానికి కూడా మంచిగా ఉంది. సో ఇది మొత్తం కూడా లొకాలిటీ. ఓకేనా. సో దీని మెజర్మెంట్స్ వచ్చేసి 16.5 వెడల్పు వస్తుంది, అంటే 16 వెడల్పు వస్తుంది, 40 అనేది లోతు వస్తుందండి మెజర్మెంట్స్. మొత్తం కూడా మనకి 73 గజాలు వస్తుందండి, 73.3 సంథింగ్ టోటల్గా వచ్చేసుకుంటే 73 గజాలు ఇల్లు. సో G+1 వస్తుంది. అది వచ్చేసి మనకి కిచెన్ రూము. సో మనకి పూజ మందిర్ కూడా మనకి సపరేట్గా కట్టారు. సో ఇదంతా కూడా సెల్ఫ్లు ఉన్నాయి. మనకి కిచెన్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి కూడా మనకి ఇబ్బంది అయితే ఏం లేదు, సెల్ఫ్లు ఉన్నాయి కాబట్టి. ఇది హౌస్ మొత్తం కూడా మనకి రిజిస్ట్రేషన్ ల్యాండే అండి. సో కొంతమంది ఏంటంటే పట్టా అనుకుంటారు, పట్టా అయితే కాదండి, రిజిస్ట్రేషన్ ల్యాండ్. అంటే చాలామంది ఏంటంటే 73 గజాలు అంటే పట్టాని ఎక్స్పెక్ట్ చేస్తారు, లేదంటే ఫుల్లీ రిజిస్ట్రేషన్ ల్యాండ్. ఇంకోటి ఏంటంటే ఈ హౌస్కి లోన్ కూడా ఇప్పిస్తామండి. ఓకేనా, లోన్ కూడా మనమే దగ్గర ఉండి ఇప్పిస్తాం, దాంట్లో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకేనా. మనకి ఈ హౌస్ వచ్చేసి 30 lakhs చెప్తున్నారండి. సో మీకు కనుక ఈ హౌస్ అనేది నచ్చితే ఓనర్తో ఒకసారి రేటు కూడా మనం మాట్లాడుకోవచ్చు, డిస్కస్ చేద్దాము. ఓకేనా. ఈ పైకి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు చూడొచ్చు ఇంకో రూమ్ ఉందండి. ఇది వచ్చేసి మనకి కిచెన్ రూము. సో ఇదంతా కూడా కిచెన్ రూము. సో ఇది వచ్చేసి మళ్ళీ హాలు. సీలింగ్ కూడా మంచి నీట్గా చేశారు లైటింగ్తో. సో వాస్తవానికి కింద కంటే పైన మంచిగా ఉందని చెప్పాలి. మీరు కింద ఉన్న పైన అనేది మనం ఉంటే కింద అనేది రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అండి. సో దీంట్లో విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా ఉంది. సో మీరు తీసుకుంటే G+1 తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మనం పైన ఉండొచ్చు, కింద రెంట్కి ఇవ్వచ్చండి. మనం ఒకవేళ ఈఎంఐ అనేది పెట్టుకున్నాం అనుకోండి, కింద రెంట్ అనేది మనకి ఈజీగా ఒక 5,000 వచ్చినా తక్కువలో మనకి ఏంటంటే రెంట్ ఈఎంఐ కట్టుకునేటప్పుడు ఏంటంటే మనకి ఇబ్బంది లేకుంటుంది. అందుకని చాలామంది ఏంటంటే G+1 ఉంటే బాగుంటుందని ప్రిఫర్ చేస్తారు. సో ఎంతోమంది ఏంటంటే ఇండివిజువల్ హౌస్ వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు ఏంటంటే సో వాళ్ళ టేస్ట్ని తగ్గట్టు ఉంటుంది. సో ఇదన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ రూమ్కి వెనకాల కూడా మనకి బ్యాక్ సైడ్ ఇంకో సింగిల్ రూమ్ ఉందండి. ఓకేనా. సో ఒకసారి ఈ గల్లీలో నుంచి చూసుకెళ్దాము. ఈ అనేది మనకి బ్యాక్ సైడ్ అనేది సింగిల్ రూము. సో దీంట్లో కూడా మనకి సింగిల్ రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. సో సింగిల్ రూమ్ అయినా సరే మనకి ఫుల్గా సీలింగ్ చేశారు, బాగుంది. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఓకేనా. సో ఒకసారి మనం పైకి వెళ్దాం, లొకాలిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఫుల్ క్లారిటీగా నేను మీకు కూడా తెలుసుకోవాలి కదా. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా మాకు ఉంటుందని ఆశిస్తున్నాను. సో ఇది మొత్తం కూడా లొకాలిటీ అండి, చాలా బాగుంది, గుడ్ లొకాలిటీ అనుకోవచ్చు. ఇక్కడ హౌస్ మామూలుగా 200 square yards మనకి 60 to 70 lakhs అనేది పడుతున్నాయండి, తక్కువలో వేసుకుంటానే. అలాంటిది మనకి ఈ హౌస్ అనేది 30 lakhs చెప్తున్నారు. అందరూ కూడా కూర్చొని 1,00,000-2 లక్షలు అయితే మనం మాట్లాడవచ్చు అండి ఈ హౌస్. సో 30 lakhs అనేది చెప్తున్నారు. కింద లొకాలిటీ అనేది ఇలా ఉంది. మనకి ఎదురుగా అనేది మనకి చెరువు అండి. సో వాటర్కి అయితే మనకి ఎలాంటి ఇబ్బంది లేదు, బోర్ కూడా ఉంది.
ఓకేనా. వాటర్ అయితే పుష్కలంగా ఉన్నాయి, ఎందుకంటే మనకి ఇంటికి కావాల్సింది వాటరే కాబట్టి. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ అండి.